ఏంటంటే అక్కడ పేరు పెట్టబడిన బిడ్డలు దేవుని బిడ్డలైన మనం తగ్గాలి. పేరు పెట్టబడిన దేవుని బిడ్డలు దేవుని జనులు ఏం చేయాలంటండి? ఫస్ట్ లైన్ రాస్తుంది, తమ్ము తాము అంతే. ఇంకా ప్రార్థన అవన్నీ చేస్తాంలేండి, తగ్గించుకుంటే నెక్స్ట్ వచ్చేది ప్రేయరే కాబట్టి దానికంటే ముందు ఫస్ట్ మనం చేస్తుంది తమ్ము తాము తగ్గించుకొని. ఒక్క మాట జ్ఞాపకం చేసుకుందాం. ఎప్పుడైతే మనము తగ్గించుకోవడానికి ప్రభు సన్నిధిలో ఇష్టపడతామో ఆటోమేటిక్గా ఒక శక్తి మనల్ని నింపుకుంటుంది. ఏంటి ఆ శక్తి? యాకోబు గ్రంథము 4వ అధ్యాయం 6వ వచనం. ఈ శక్తి ఇంకా నీ చరిత్రను మార్చేస్తుంది నిజంగా నువ్వు తగ్గించుకుంటే. ఏంటి ఆ శక్తి? యాకోబు గ్రంథం 4:6. కాదు కానీ ఆయన ఎక్కువ కృప ఎవరి కృప ఇస్తాడు? అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. చాలు. ఇప్పుడు మనము సీక్రెట్ ఏంటంటే సమకూర్పుకు ఎప్పుడు మనకు ఏముండాలి? తగ్గింపు ఉండాలి. తగ్గింపు ఉంటే ఆటోమేటిక్గా దేవుడు అక్కడ ఏం రిలీజ్ చేస్తాడండి? గట్టిగా ఎప్పుడు ఏం రిలీజ్ చేస్తాడు? కృపను రిలీజ్ చేస్తాడు. చాలామందికి కృప శక్తి ఏంటో తెలియదు. కృప ఎంత రాడికల్ పవర్ ఉందో తెలియదు. న్యూక్లియర్ వెపన్ కంటే దూసుకుపోయేది ఏంటండి? కృప. కీర్తకుడు అంటాడు, కృపా జీవము కంటే. ఒకసారి కృపశక్తి ఏంటో చూద్దాం ఈరోజు. ఆసనాలు చేయొత్తానండి. ఆ కృపను దావీదు ఎలా చూశాడో తెలుసుకుంటే కృంగిపోయిన ఈరోజు లేచి దేవునిలో గంతేస్తుంది. కృపను గూర్చి నేను గానము పాడేదను, కీర్తించేదను, కృపను ఆశ్రయించిన నేను కృపను గూర్చి ప్రచురపరిచేదని అన్నాడు కీర్తనకాడు. ఆ కృప ఎవరికి వస్తుందంట తెలుసా? అహంకారులను ఎదిరించి దీనిలోకి ఏమిస్తాడు? కృప ఇస్తాడు. ఇప్పుడు దీనత్వానికి గుర్తేంటి? 1వ దినవృత్తాంతముల గ్రంథము 21వ అధ్యాయం 8వ వచనానికి వస్తాం. స్టెప్ బై స్టెప్ వెళ్ళి దాని అప్లికేషన్ చూసి ప్రతి కుటుంబం ఈరోజు ఆ కృపను శక్తిగా, ఆయుధంగా, పవర్గా ధరించి వెళ్ళాలి. 1వ దినవృత్తాంతం 21వ అధ్యాయం 8వ వచనం అందరం కలిసి చదువుదాం. 21:8. దావీదు, నేను ఈ కార్యము చేసి అధిక పాపము తెచ్చుకొంటిని, నేను మిక్కిలి అవివేకముగా ప్రవర్తించి తిని, ఇప్పుడు నీ దాసుని దోషం పరిహరించమని దేవునితో. మొదటి మాట, తగ్గింపు గుర్తు ఏంటంటే పశ్చాత్తాపం. తగ్గింపు గుర్తు ఏంటంటే అయ్యా ఈ తప్పు చేసింది నేనే అని యథార్థముగా దేవుని ఎదుట పశ్చాత్తాపడచ్చు, ఒప్పుకోవడం. ద రియల్ హ్యూమిలిటీ ఈజ్ టు అడ్మిట్ వన్స్ ఫెయిల్యూర్. నిజమైన తగ్గింపు అంటే మనం చేసిన తప్పును, ఎక్కడ తప్పు జరిగిందో దాన్ని అంగీకరించడం, యాక్సెప్ట్ చేయడం. మనిషి తప్పును ఎప్పుడు యాక్సెప్ట్ చేయడండి, రోగం అది. వన్ ఆఫ్ ద డిసీజ్ ఏంటంటే తప్పు చేసావని తెలుసు కానీ యాక్సెప్ట్ చేయం. వేరే వచ్చి నువ్వు తప్పు చేసావని చెప్తే నువ్వు 10 తప్పులు చేసావని మళ్ళీ ఏలుబెట్టి చూపిస్తావు. అది మనిషి యొక్క రోగం అది, వన్ ఆఫ్ ద డిసీజ్. ఇప్పుడు నిజమైన తగ్గింపు ఏంటంటే దేవుని ఎదుట, ప్రభువా నేను నిజముగా ఈ ప్రాంతంలో నేను తప్పు చేశాను, అహంకారానికి వెళ్ళాను, గర్విష్ఠినయ్యాను, ఇదంతా నాది అనుకున్నాను, ప్రాణభిక్షకు ప్రాణ పరిక్రయ ధనము మర్చిపోయి నీకు చెల్లించాల్సిన దాన్ని నేను దాచిపెట్టుకొని ఇదంతా నాదే అని మదనపడి గర్వించి, అయ్యా ఈరోజు మనుషుల ప్రాణాల దాకా తీసుకొచ్చానయ్యా, దీనికి నేను చింతిస్తున్నా, క్షమాపణ కోరుతున్నానని తగ్గింపు. ఎప్పుడైతే దావీదు పశ్చాత్తాపడ్డాడో, ఆ దావీదు యొక్క పశ్చాత్తాపం పడ్డ వెంటనే ఇది జరుగుతుందండి. ఇఫ్ యు రియలీ హ్యావ్ అ రియల్ ట్రూ స్పిరిట్ ఆఫ్ కన్ఫెషన్, నిజమైన పశ్చాత్తాప తగ్గింపు మనసు నీలో ఉంటే జరిగే నెక్స్ట్ స్టెప్ ఏంటో 1వ దినవృత్తాంతంలో 21వ అధ్యాయము అందరము కలిసి 16వ వచనం అద్భుతమైన మాట చదువుదాం. 16 అద్భుతమైన మాట అందరం కలిసి చదువుదాం. దావీదు కన్నులెత్తి చూడగా భూమి ఆకాశముల మధ్య నిలుచుచు వరదీసిన కత్తి చేత పట్టుకొని దానిని యెరూషలేము మీద చాపిన యెహోవా దూత కనబడెను. అప్పుడు దావీదును పెద్దలను గోనె పట్టలు కప్పుకొని వారై సాష్టాంగ పడగా. చాలండి. ఎప్పుడైతే పశ్చాత్తాపడ్డాడో చూడండి, ఒక్కొక్క స్టెప్ నువ్వు దీనత్వముతో తగ్గించుకున్న వెంటనే పశ్చాత్తాపం వస్తే అక్కడ ఏం రిలీజ్ అవుతుందండి? యాకోబు 4:6 ప్రకారం ఏం రిలీజ్ అవుతుంది? కృప రిలీజ్ అవుతుంది. కృప రిలీజ్ అయ్యేసరికి ఆటోమేటిక్గా ఈ కృప మన కళ్ళని ఏం చేస్తుంది? ఓపెన్ చేస్తుంది. 16వ వచనం చూడండి. దావీదు కన్నులెత్తి చూడగా, అంతవరకు కళ్ళు ఏమైనాయండి? మూసివేయబడ్డాయి. పశ్చాత్తాపడడం ఆరంభిస్తే కృప విడుదలైంది. ఈ కృప విడుదలయ్యే వెంటనే కృప అనేది ఏంటి తెలుసా అండి? వెలుగు లాంటిది. ఇట్ ఈస్ లైక్ అ లైట్. ఆ కృప ఇప్పుడు లైట్ వచ్చేసింది. లైట్ వచ్చేసరికి ఆయనకి కళ్ళ ముందు ఏం కనిపిస్తుంది? భూమికి ఆకాశానికి మధ్యన నిలుచుచు
వరదీసిన కత్తి చేత పట్టుకొనిన దానిని యెరూషలేము మీద చాపిన యెహోవా దూత కరెక్ట్ కత్తి పట్టుకొని ఉన్నాడంటండి. యెరూషలేము మీద వరదీసి ఉంది, తీసి వరలో నుండి కత్తి తీసి రెడీగా వెయిట్ చేస్తూ ఉన్నాడు. అంత లోపల కబలించబోయే ఆ దృశ్యం ఆయన కళ్ళ ముందు ఏమవుతుంది, కనిపిస్తూ ఉంది. ఎప్పుడైతే మనం తగ్గించుకొని పశ్చాత్తాపడానికి ఇష్టపడతామో, కృప విడుదలైనప్పుడు వెంటనే పొంచి ఉన్న నష్టము, పొంచి ఉన్న ఉపద్రవం, పొంచి ఉన్న ఉగ్రత పాత్ర, పొంచి ఉన్న డేంజర్ ఏంటో నీ కళ్ళ ముందు ఏమవుతుంది, కనిపిస్తుంది. ఎక్కడ ప్రాబ్లం ఉందో నీ కళ్ళ ముందు కళ్ళకు కట్టినట్టు దేవుడు ఏం చేస్తాడు, చూపిస్తాడు. ఈరోజు చాలామంది వందల కొలది లెటర్స్ రాశారు, వందల కొలది కామెంట్స్ పెట్టారు, వందల కొలది రిక్వెస్ట్ పెట్టారు, ప్రేయర్ రిక్వెస్ట్. ఏం తెలుసా, మా లైఫ్లో సమకూర్పు రావాలి, మా లైఫ్లో బ్రేక్ త్రూ రావాలి, మా లైఫ్లో సమస్యలు పరిష్కారం అవ్వాలి అని వందలు కాదు వేల కొలది లెటర్స్ వచ్చాయి. అహర్నిశలు ప్రార్థన ధూపం జరుగుతూ ఉంది, కానీ జవాబు రావట్లే. ఎందుకు తెలుసా, ప్రాబ్లం ఎక్కడో ఈరోజు డయాగ్నోసిస్ జరగట్లే. డయాగ్నోసిస్ జరగాలి అంటే మీరు అనొచ్చు, బ్రదర్ మీరే కనిపెట్టి చెప్పండి ఎక్కడో ప్రాబ్లం అని. అక్కడ దావీదు ప్రాబ్లంని గాదు వచ్చి హెచ్చరించాడు, కానీ కళ్ళు తెరిచి చూసింది ఎవరండి, దావీదే చూశాడు. కాబట్టి దావీదు తగ్గింపు దావీదు కృపను విడుదల చేసింది. ఆ కృప విడుదలైనప్పుడు దావీదు కళ్ళు ఏమైనాయి, తెరవబడ్డాయి. తెరవబడినప్పుడు ప్రాబ్లం ఎక్కడో కళ్ళ ముందు కనిపిస్తుంది. ఈరోజు దేవుడిని హెచ్చరిస్తుంటాడు వాక్యం ద్వారా, దేవుడిని సరి చేస్తుంటే ఆ రోడ్డు మంచిది కాదు, డోంట్ గో ఇన్ టు దట్ వే, అది నీకు తప్పు అవుతుంది, నాశనం అవుతుంది, తీరని నష్టం వస్తుంది అని చెప్పి హెచ్చరిస్తూ ఉంటే కూడా ఈరోజు దేవుని స్వరం ఈరోజు చాలా లైట్ తీసుకుంటున్నావా? సేవకుని మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నా. 29 సామెతలు ఒకటో మాట రాస్తుంది, 29 సామెతలు ఒకటో మాట 1వ వచనం. ఎన్నిసార్లు గద్దించిన 29 Proverbs చాప్టర్ వర్స్ 1, ఎన్నిసార్లు గద్దించిన లోబడని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును. మళ్ళొకసారి చెప్తున్నా, దేవుని దాసుగా ఈ వచనము ఎవరి జీవితంలో నెరవేర్చబడకుండునుగాక. దావీదుకు హెచ్చరిక వచ్చింది, వెంటనే కళ్ళు ఏమైనాయండి, పశ్చాత్తాపడ్డాడు. కళ్ళు ఏమైనాయి, తెరబడ్డాయి. డేంజర్ ఏంటంటే యెరూషలేము మీద కత్తి పట్టుకొని కూర్చున్నాడు. దేవుని దూత కత్తి పట్టుకొని వెయిట్ చేస్తాను, వరదీసి యెరూషలేము లేచి వెళ్ళిపోవాలా. ఎంత త్వరగా మేలుకుంటే అంత మంచిది. ప్రియ మిత్రమా, సహోదరి సోదరుడా, నీ కుటుంబ భవిష్యత్తు నీ పశ్చాత్తాపం మీద ఆధారపడింది. నీ దేశ స్వస్థత రాజు దావీదు దిగొచ్చాడు. నువ్వు ఒక్కసారి అడుగేసి దిగితే ఆటోమేటిక్గా పశ్చాత్తాపం అనేది కుటుంబం అంతా కూడా ముందుకు వచ్చి నిలబడుతుంది. మళ్ళీ విషాదం ఏం తెలుసా అండి, ఎవరు ముందుకు వస్తారో చూద్దాం నేను వెయిట్ చేస్తూ ఉంటావు. దావీదు దిగొచ్చాడు. ఏమైంది, 16వ వచనం చదవండి. అప్పుడు దావీదును పెద్దలను గోనె పట్టలు కప్పుకొనిన వారై సాష్టాంగపడగా, దావీదే దిగొచ్చి పశ్చాత్తాపడితే పశ్చాత్తాపని గుర్తేంటండి, తన మీద ఏమేసుకుంటున్నాడు, గోనెపట్ట కట్టుకొని పశ్చాత్తాపడతా ఉంటే ఆటోమేటిక్గా పెద్దలందరూ, మినిస్టర్లు, క్యాబినెట్ అంతగా ఏమైంది, దిగొచ్చి పశ్చాత్తాపడతా ఉన్నారు. ఆ పశ్చాత్తాపడుతుండేసరికి ఆటోమేటిక్గా బాగా గమనించండి, ఎప్పుడైతే ఈ సంఘటన జరుగుతుందో బైబిల్లో నాకు తెలిసినంతవరకు యథార్థమైన పశ్చాత్తాపము జరిగిన ప్రాంతంలో, మళ్ళొకసారి చెప్తున్నాండి, ఛాలెంజ్ కావాలంటే యథార్థంగా పశ్చాత్తాపడిన ప్రాంతంలో దేవుడు కృప విడుదల కాకుండా బైబిల్లో ఎక్కడ లేదు. యథార్థమైన పశ్చాత్తాపం ఉన్న దగ్గర, ఇఫ్ దెర్ ఇస్ రియల్ కన్ఫెషన్, లెట్ మీ టెల్ యూ యాజ్ అ మ్యాన్ ఆఫ్ గాడ్, యు ఆర్ ఎంటైటిల్డ్ టు ఎక్స్పీరియన్స్ ద పవర్ ఆఫ్ గ్రేస్. ఎంత శాపాలు రాని, వందల శాపాలు రాని, లక్షల శాపాలు రాని, నినివే పట్టణం మీద యోనా చెప్పలేదా అండి, 3 రోజుల్లో స్టోరీ క్లోజ్ అనలేదా, అన్నాడా లేదా అండి? మరి దేవుడు ఉగ్రత తీసుకొచ్చాడా నినివే పట్టణం మీద? ఎందుకు తీసుకురాలే? నినివే యోనా పుస్తకము 3వ అధ్యాయం 5వ వచనం చదవండి. జోనా చాప్టర్ 3 verse 6, 6వ వచనం చదవండి. ఒక్క సింపుల్ స్టెప్ అండి, ఒక్క స్టెప్ కుటుంబాన్ని కాపాడుతుంది, దేశాన్ని కాపాడుతుంది. ఈరోజు మేబీ దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడేమో. యోనా గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం. ఆ సంగతి నినివే రాజునకు హెచ్చరిక వచ్చింది యోనా నుంచి. అది విన్నాడు రాజు. వెంటనే ఏం చేశాడండి, వినబడినప్పుడు అతడును తన సింహాసనము మీద నుండి దిగి తన రాజవస్త్రము తీసివేసి గోనె పట్ట కట్టుకొని బుడిదలో విన్నాడండి. ఒకే స్టెప్. ఆ మాటిన వెంటనే సింహాసనం చేంజ్ చేశాడు, దిగాడు. దేవుని కార్యం నీ జీవితంలో జరగాలంటే కూర్చున్న సింహాసనం నుంచి నువ్వేం చేయాలి, దిగాల.
జక్క ఇంటికి రావాలి అంటే యేసుప్రభు కొన్న మాట అన్నాడు, ఎక్కి కూర్చున్న చెట్టు దిగిరా. ఏం చెట్టు కూర్చున్నా తెలుసా? మేడి చెట్టు. మనకు బాగా సామెత పరిచయం తెలుగు వాళ్ళకి. మేడి పండు చూడు, మేలుమయుండు, పొట్ట విప్పి చూడు. పురుగులు వేసుకున్న పెండు మీద కూర్చున్నాడు. అర్థం ఏంటి? స్వనీతి క్రియలు. స్వనీతి క్రియలు అనే చెట్టు మీద కూర్చొని అక్కడే కూర్చొని దేవుడు రావాలా, నా జీవితం బాగు చేయాలి, రాడు. ప్రభు ఒక మాట అన్నాడు, దిగి, స్వనీతి దిగి రా, సింహాసనం దిగి రా, అహంకారం దిగి రా, స్థాయి దిగి రా, దేవుని దగ్గర తగ్గించుకో. నినివే రాజు దిగాడు, దావీదు దిగాడు, జక్కయ్య చెప్పండి దిగాడు. నువ్వు దిగితే ఆటోమేటిక్గా ఏమొస్తుంది? కృప. ఆ కృప రిలీజ్ అయింది. ప్రభుకు స్తోత్రం. మనస్సే కూడా దిగాడు. బైబిల్ తీసుకోండి, ఎవరైనా సరే ఫస్ట్ స్టెప్ ఏంటండి? కూర్చుంటాయి అంటే పోతారు ఇంకా వికెట్లు. 75 పోయి లాస్ట్కి అది నీకు కూడా వస్తుంది. కానీ ప్రభు స్తోత్రం, జ్ఞాని ఏం చేస్తారు తెలుసా? దిగుతాడు. ఇఫ్ యు ఆర్ అ వైజ్ మ్యాన్ యూ విల్ బి రెడీ టు హంబుల్ యువర్ సెల్ఫ్. ఆ తగ్గింపు స్టార్ట్ అయింది 19వ వచనం. యెహోవా నామమున గాదు పలికిన మాట ప్రకారం దావీదే వెళ్ళాడండి. దేనికి వెళ్ళాడు తెలుసా? ఓర్నాను కళ్ళము దగ్గర, అరోనా కళ్ళము దగ్గర ఆ ప్రాంతానికి వెళ్ళి బలిపీఠం కట్టి దహన బలి అర్పించు, త్యాగాలు చేయడంగా ప్రాంతానికి వెళ్ళు అనేసరికే దావీదు దేవుని కార్యం ఉగ్రత ఆగాలి అంటే బాగా గమనించండి. దావీదు రాజుగా మంత్రిని పంపేసి ఎవరైనా పోయి తీసుకురాపు అంటే ఎవరు పోయి యోబు పోయి చేసుకొని వస్తాడు? లేదు. దేవుని కార్యం దగ్గర నేనే దిగి స్వయాన పర్సనల్గా నేనే వెళ్తా, తగ్గించుకుంటా. అరే రాజు వచ్చి భూమి అడగాలండి వేరేల్ని, రాజు వచ్చి కళ్ళమును అడగాల, రాజు వచ్చి బలి కావాల్సిన సామాగ్రి అడగాల. తగ్గించుకొని వెళ్తే మనం అంటాం, తగ్గించుకొని వెళ్తే తగ్గిపోతాం కదండి, రెస్పెక్ట్ పోతుందండి, సెల్ఫ్ రెస్పెక్ట్ పోతుంది. ఈరోజు ఎంత భ్రమలో ఉంటామంటే తగ్గించుకున్నోడికి సెల్ఫ్ రెస్పెక్ట్ పోతుంది అనుకుంటాం. నువ్వు తగ్గేది ఎవరి దగ్గర? మనుషుల దగ్గర కాదు. నువ్వు ఎవరి దగ్గర తగ్గుతున్నావు? దేవుని దగ్గర తగ్గుతున్నావు. బైబిల్ రాస్తుంది, తగ్గించుకుని వారిని దేవుడు హెచ్చించుకుని వారు తగ్గించబడదురు. దేవుని దగ్గర ఫార్ములా కరెక్ట్ తెలుసుకుంటే సమస్యలు రావు. దావీదు తగ్గింది ఎవరి దగ్గర అండి? ఒక మాట చెప్తాను, మీకాలు ఎగతాలు చేస్తూ ఉంది, మందసం మోసుకొని నాట్యం ఆడుతూ ఉంటా. సిగ్గులేదా నీకు? బుద్ధి లేదా నీకు? రాజువా నువ్వేం పక్కిరోడివా? ఇవే మాటలండి, నిజంగా బైబిల్ ఉన్నాయి. నగ్నంగా దిగంబరుడు అయిపోయినావు, పనికిరానోడు అయిపోయినావు, చలికత్తల దగ్గర చీప్ అయిపోయినావు. నీ రేంజ్ ఏంది, నీ స్థాయి ఏంది, నీ హోదా ఏంది అని రెచ్చగొట్టే మాటలు మాట్లాడింది ఎవరండి? మీకాలు. దావీదు ఏమన్నాడు తెలుసా? అమ్మ తల్లి, నేను నాట్యం ఆడింది నీ ముందు కాదు, నేను నాట్యం ఆడింది చలికత్తెల ముందు కాదు, చూస్తున్న నడి పుర వీధుల్లో ఉన్న మనుషుల ముందు కాదు నేను నాట్యం ఆడింది. నేను నాట్యం ఆడింది తగ్గించుకున్నది నా దేవుని ముందు. ఏ దేవుడు ఆయన అంటే, నీ తండ్రి ఇంటిని నాశనం చేసి ఆ రాజ్యాన్ని నాకు భిక్షగా పెట్టిన ఆ దేవుని ముందు తగ్గించుకున్నా కానీ మనుషుల ముందు కాదో. ప్రియ సోదర సీక్రెట్ తెలుసుకో. మందిరంలో కొన్నిసార్లు ఎందుకు తెలుసు, లైఫ్ టెంపుల్ ఎందుకు తగ్గించుకొని పెద్ద పెద్ద హోదాలు ఉన్నవారు పనిచేస్తున్నారు తెలుసా? పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నవారు, ఆఫీసర్లు, డాక్టర్లు, క్యాప్టెన్లు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, సిఇఓలు, సంస్థ సిఇఓలు, పెద్ద పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళు, కమిషనర్లు, కలెక్టర్లు ఎందుకు తగ్గించుకొని చేస్తున్నారు తెలుసా? మన మందిరంలో వాళ్ళు తగ్గేది మనుషుల ముందు కాదు, దేవుని ముందు. ప్రాణభిక్ష పెట్టిన దేవుని ముందు తగ్గుతున్నారు. అందుకొరకే సేవ చేస్తుంది ఇక్కడ తెలుసా? స్థాయి అడ్డు రాలే, అహంకారం అడ్డు రాలే, కూర్చున్న సింహాసనం అడ్డు రాలే, మేడి చెట్టు అడ్డు రాలే. దేనికైనా సరే ఏం చేశారండి? తగ్గి నేను దేవుని దగ్గర సేవ చేస్తున్నాను, తగ్గించుకొని సేవ చేస్తున్నారు. గౌరవించేది వారు దేవుణ్ణి కానీ మనిషిని కాదు. మనకు తెలియక ఫూల్ అయిపోతాం. ఒక 70 years దైవజనుడు, ఒక పెద్ద ఆయన, ఒక 70 years పెద్ద అంకుల్, గత దినం లాస్ట్ వీకే నన్ను సంబోధిస్తూ అన్న అంటున్నాడు. నన్ను ఏమంటున్నాడు అండి? అన్న అంటా ఉంటే నేను అన్నాను, అంకుల్ నాకు ఎంబరాసింగ్ ఉంది, పేరు పెట్టి పిలవండి అన్న. మీరేం అంకుల్ 70 సంవత్సరాలు నన్ను పట్టుకొని మీరు అన్న అంటున్నారు, నాకు చాలా ఎంబరాసింగ్ ఉంది అంకుల్, నేను అన్నెంట్లో అవుతాను అంకుల్ అంటే అప్పుడేమన్నా తెలుసా? అన్నా అని మళ్ళా అన్నా నేను గౌరవించేది నీ ముఖం చూస్తలేదు, నువ్వు ఏ దేవుని పేరు నిలబడ్డావు అభిషేకాన్ని చూసి ఏం చేశాను
దేవుని దగ్గర తగ్గాను కానీ నీ దగ్గర కాదు, నువ్వు ఫీల్ అవ్వద్దు అన్నాడు. నాకు అంబరాసంగా ఉంది అంకుల్, మీరు మానేసి నాకు ఏదో ఒకటి పెట్టి పిలవడు, కానీ ఈ మాట అన్నా మాత్రం అనకండి. ఎందుకు చెప్తున్నానంటే దావీదు తగ్గొచ్చాడు. తగ్గిన దానికి ఒక ఎగ్జాంపుల్, అద్భుతమైన దృశ్యం చూపించాను. చాలాసార్లు మనకి ఏమనిపిస్తుంది, తగ్గినోడికి విలువ పోతుంది అనుకుంటా. ఒక మాట చెప్పానండి, తగ్గించుకున్నోడికి రెస్పెక్ట్ అమాంతం లేచిపోతుంది. అవునా కదా? అవునా కాదండి? బైబిల్ రాస్తుంది, సాత్వికులు ధన్యులు వారు భూలోకమును. ఈరోజు మన నోట్ మీద ఎవరున్నారండి? అసలు నోట్స్ వాడట్లేదు కదా, ఓకే, డిమానిటైజేషన్ తర్వాత ఆన్లైన్ అయినట్టు. మన నోట్ మీద ఎవరున్నారండి? 2000 నోట్స్ మీద ఎవరున్నారండి? తాత ఉన్నాడు కదా. ఆ తాత ఫేవరెట్ వచ్చిన ఏం తెలుసా? సాత్వికులు ధన్యులు వారు భూలోకమును అని రాసుకొని నేను సాత్వికం ఉంటానని అట్లనే ఫైట్ చేశాడు. క్విట్ ఇండియా మూవ్మెంట్, నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్, సాల్ట్ సత్యాగ్రహ ఇట్లాంటివి చేసి ఏం చేశాడు? అంతవరకు ముందాక తుపాకులు గుక్కలు పట్టుకొని వెళ్ళారు ముందంతా. ఈయన అన్నాడు అహింస అని చెప్పి వెళ్ళాడు. లాస్ట్కి ఎవరు ఫ్రీడమ్ వచ్చిన తర్వాత లాస్ట్కి ఏమయ్యాడు? ఫాదర్ ఆఫ్. అరే మన భారతదేశ నేషన్ ఫాదర్ని కూడా గుర్తుపెట్టుకో మనం. ఆయన చెప్పిన సూత్రాలు కూడా పాటించాం. సాత్వికులు ధన్యులు భూలోకాన్ని ఏలిన వారు వాళ్ళే అండి. భూలోకాన్ని శాసించే వాళ్ళు తగ్గింపు గలవారు. అండ్ రాయలిటీ విల్ రెస్పెక్ట్ హ్యూమిలిటీ. రాజసం తగ్గింపును గౌరవిస్తుంది, తెలుసా? తగ్గింపు చిల్లరగాళ్ళకు ముందు వాల్యూ తెలియదండి. చిల్లరగాళ్ళకి తగ్గింపు విలువ తెలీదు. స్థాయి పెరిగే కొద్ది ఎంత ఎదుగుతే చెట్టు ఏమవుతుంది? అంతా ఒదుగుతుంది. ఎందుకు చెట్టు బెండ్ అవుతుంది? చెట్టు ఎందుకు బెండ్ అవుతుందండి? కాయలు ఎక్కువ ఉన్న చెట్టు ఎందుకు బెండ్ అవుతుంది? ఆ వెయిట్ ఏం చేస్తుంది? దాన్ని హ్యూమిలిటీ తీసుకొస్తుంది. ఏమీ లేని నాకు ఏమవుతుంది? ఎగిరెగిరి పడుతుంది. అన్ను నాకు అణిగిమణిగి ఉంటుంది. ఎందుకు చెప్తున్న మాట అంటే 1వ దినవృత్తాంతం 21 అధ్యాయం 21 వచనం చూడండి. అద్భుతమైన మాట చూస్తాం, బ్రదర్లో ప్రవేశిస్తాం. 1 Chronicles 21:21. దావీదు ఓర్నాను వద్దకు వచ్చినప్పుడు ఓర్నాను దావీదును చూచి కళ్ళంలో నుండి వెలుపలికి వచ్చి తల నేల మట్టునకు వంచి దావీదుకు నమస్కారము. ఓర్నాను ఎవరు తెలుసా అండి? అరౌనా, యెబూసీల రాజు. అయిన యెబూసీల రాజు దగ్గరికి ఈ ఇశ్రాయేల్ దేశపు రాజు తగ్గించుకొని వస్తే వెంటనే మనం రాజు దగ్గర ఉంటే ఏమంటాం తెలుసా? ఏ రాజు, దావీదా నీ రెస్పెక్ట్ అంతా పోతుంది, సెల్ఫ్ రెస్పెక్ట్ పోతుంది, అట్లాంటి పనులు చేయకండి. కానీ అప్పుడు దావీదు అంటాడు, నేను ఎవరికొరకు తగ్గుతున్నా? నా దేవుని ఎదురు తగ్గుతున్నా. అంటే అరే నువ్వు తగ్గేది ఓర్నాను దగ్గర తగ్గుతున్నావు కదా, యెబూసీల రాజు దగ్గర తగ్గుతున్నావు కదా అంటే అంటాడు, యెబూసీల రాజు నాకు కనపడట్లేదు, నాకు ఎవరు కనిపిస్తున్నారు? దేవుని పేరు తగ్గుతున్నాను. సరికే చూడండి, యెబూసీల రాజు ఏం చేస్తున్నట్ట? దావీదుని చూసి సాష్టాంగ నమస్కారం చేసి తల నేల మట్టునకు వంచి తల తీసుకొచ్చి కాలు పెట్టేశాడు. ఎవరి దగ్గర? దావీదు కాలు దగ్గర పెట్టేశాడు. తగ్గినోడు ఎవరైనా విలువ పోయిందా? తగ్గిన దావీదు విలువ పోయిందా? పెరిగిందా అండి? పెరిగింది. తగ్గింపుకి ఎప్పుడు రెస్పెక్టే ఉంటుంది. తగ్గించినట్టు నటించినోడికి పడుతుంది కానీ బ్యాండ్, కానీ నిజంగా తగ్గించుకున్నోడికి ఎప్పుడు ఏముంటుందండి? రెస్పెక్ట్ ఉంటుంది. ఆ తగ్గింపే వారిలో హోదాను పెంచేస్తుంది. ఆ తగ్గింపే వారిలో దేవుని అభిషేకాన్ని నింపుతుంది. ఆ తగ్గింపే కృపను విడుదల చేస్తుంది. ఆ తగ్గింపుకు దేవుడే హృదయము తాకబడినవాడే. అన్ని నామముల కంటే పైనామంగా హెచ్చించబడిన యేసుప్రభు వారి యొక్క మనసు ఏం తెలుసా అండి? మరణమగునంతగా తన్ను తాను ఏం చేశాడు? తగ్గించుకున్నాడు. ఎప్పుడైతే దావీదు ప్రాంతానికి వచ్చాడో ఆయన తగ్గింపు అవతల నుంచి ఏం చేస్తున్నాండి? ఆయన కూడా సాష్టాంగంగా నేలమట్టునకు వంచి దావీదునకు నమస్కారము. హ్యూమిలిటీ విల్ బి రెస్పెక్టెడ్ బ్యాక్. తగ్గించుకుంటే రెస్పెక్ట్ తగ్గుతుంది అనుకోకు, అది మూర్ఖత్వం. దేవుని దగ్గర తగ్గించుకున్న వ్యక్తిని దేవుడు చరిత్రలో అవమానించినట్లు బైబిల్లో ఎక్కడా లేదో. అన్ని నామముల కంటే పైన హెచ్చించబడిన దేవుని మనసు కలిగిన వ్యక్తి తగ్గించుకుంటే దేవుని దగ్గర దేవుడు ఆ వ్యక్తిని ఎలా హెచ్చిస్తాడో చరిత్రలో ఒక్కసారి మోషేని అడుగుతూ అర్థమవుతుంది, పేతురుని అడుగుతూ అర్థమవుతుంది. పేతురుని దేవుడు ఏ స్థాయిలో హెచ్చించాడు తెలుసా అండి? పేతురుని చివరికి పేతురు నీడబడితే స్వస్థతలండి. పేతురు నీడ దాటి వెళ్తే, పేతురు బయటకు వస్తున్నంటే డెడ్ బాడీస్ని తీసుకొచ్చి అనారోగ్యంలో వారిని రోడ్డు మీద మండుకోబెట్టేవారు. ఎందుకు తెలుసా? ఆయన నీడబడితే స్వస్థత. దేవుని మాట ప్రకారం ఇదే చూపించి తగ్గించుకునే వ్యక్తికి ఆకాశమే సరిహద్దులు. ఆ మాటని 23వ వచనం చదువుదాం. ఓర్నాను రాజైన నా ఏలినవాడు దాన్ని తీసుకుని తన దృష్టికి అనుకూలమైనట్టు చేయనుగాక. ఇదిగో దహన బలులకు ఎద్దులు కట్టెలను, నూర్పిడి సామాగ్రి, నైవేద్యం, గోధుమ పిండి, ఇదంతయు నేను ఇచ్చే నువ్వు చేసే దేవుని కార్యమే కదా అంటే 24వ వచనం. రాజైన దావీదు అట్లు కాదు,
నేను ఈ సొత్తును ఊరక తీసుకొని యెహోవాకు దహన బలులను అర్పించను, న్యాయమైన క్రయధనం ఇచ్చి దాన్ని తీసుకుందని ఊరినంతో. అంటే మన భాషలో పుక్కటిగా దేవుని పని చేయ, నేను దేవునికి ఏదైనా ఇచ్చేది క్రయధనంతో ఇస్తా, ఖర్చైన పర్లు ఇచ్చేసే. బాగా వినండి, ఖర్చైన పర్లు ఇవ్వండి అని చెప్పి తీసుకున్నాడు. ఇప్పుడు ఒకటే సూత్రం మనం చూసాం, దేవుడు దీనులను కృపిచ్చి అహంకారులు ఏం చేస్తాడు, ఎదిరిస్తాడు. ఇప్పుడు కృప రిలీజ్ అయిన దగ్గర ఏమవుతుందో తెలుసా అండి? ఒక మాట చెప్పి ముగించేస్తా, అద్భుతమైన మాట. ఆయన తగ్గించుకున్నాడు. 24వ వచనం చూడండి, 26వ వచనం చూడండి, 26. పిమ్మట దావీదు యెహోవాకు అచ్చడు ఒక బలిపీఠమును కట్టించి దహన బలులను సమాధాన బలులను అర్పించి యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆకాశములో నుండి, బాగా వినండి, దహన బలిపీఠము మీదకి అగ్ని వలన అతనికి ప్రత్యుత్తరము, ఆకాశం నుండి రెస్పాన్స్ వచ్చిందండి. అంతవరకు ఇత్తడైపోయిన ఆకాశం కాస్త ఒక్కసారి కరిగిపోయింది, దేవుని హృదయం కరిగిపోయింది. దహన బలి ఆగ్రహించబడ్డారు. 27వ వచనం అందరు కలిసి చదువుదాం. 27:27. యెహోవా దూతకు ఆజ్ఞాపింపగా అతడు తన కత్తిని మరల వారలో, ఆగో, నాకు వాసన, ఇంపైన సువాసన. తగ్గింపుతో ఏమొచ్చింది అక్కడ? కృపకు పాత్రుడయ్యాడు. ఆ కృపా సువాసన వచ్చేసరికి దూతను ఏమంటున్నాడు దేవుడు? ఆగో, నీ కత్తి తీసేయ. యెరూషలేము మీద కత్తి అలా పక్కకి వెళ్ళిపోయింది. తిరిగి ఆయుష్ పోయబడింది, తిరిగి ఆరోగ్యం పోయబడింది, తిరిగి విడుదల పోయబడింది, తిరిగి స్వస్థత పోయబడింది, తిరిగి సమకూర్పు కుమ్మరించబడింది. అంతవరకు విషాదగా వెళుతున్న గాథ కాస్త విరోచిత గాథగా మార్చబడింది. ఒక్క స్టెప్ దావీదు దిగాడు. నినివే రాజు దిగాడు, జక్కై దిగాడు, మనస్సే దిగాడు. ఈరోజు మనం ఎందుకు దిగకూడదు? ఇది ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, కృప ఎంత పవర్ఫుల్లో చాలామందికి అర్థం కావట్లేదు. ఈరోజు కృప నువ్వు ఇష్టం వచ్చినట్లు అహంకారి కూర్చొని దేవాని కృప నాకు ఇవ్వు ప్రభు అంటే ఏం కృప ఇవ్వడు దేవుడు. గర్విష్ఠులను అలిచి దీనిలోకి ఏం చేస్తాడు? అసలు కృప రావాలంటే క్వాలిఫికేషన్ ఏంటండి? దీనత్వం. రోమా 5:21 చూడండి, ఎక్కడ పాపం విస్తరించిన అక్కడ ఏం విస్తరిస్తుందంట? కృప చాలామందిని అపార్థం చేసుకుంటారు. పాపం పెరిగే దగ్గర ఏం పెరుగుతుందంట? కృప పెరుగుతుంది కదా. కానీ పాపం పెరిగే దగ్గర కృప పెరగాలి అంటే మధ్యలో ఒక లింక్ ఉంది. అక్కడ ఏముండాలంటే తగ్గింపు. ఏంటండి ఆ తగ్గింపు? ఏం చేస్తాను? దీన మనసు ఏం చేస్తుంటే కృపను విడుదల చేస్తుంది. ఒక అద్భుతమైన సత్యం చెప్పి ముగిస్తాను. దావీదు జీవితంలో మీరు చెప్పగలుగుతారా? రెండు ప్రాంతాల్లో దావీదు మచ్చగా మిగిలిపోయిన దావీదు జీవితంలో పాపాలు 2 చెప్తారా? బత్సబా ఉరియా విషయం నంబర్ 1, నంబర్ 2 నంబరింగ్ విషయంలో. ఈ రెండులో ఏది పెద్ద పాపం? నంబరింగే పెద్ద పాపం. ఎలా తెలుసు మనకు? చూడండి కావాలంటే వచనం 1 దినవృత్తాంతం 21:8. నేను బహుఘోరమైన పాపము చేసినాను ఈ అహంకారం విషయంలోని తనే ఒప్పుకున్నాడు. 21:8. దావీదు నేను ఈ కార్యము చేసి అధిక పాపం తెచ్చుకుంటే నేను మిక్కిలి అవివేకముగా ఐ సిన్డ్ గ్రేట్లీ అంటాడు. బత్సబా ఉరియాను మర్డర్ చేసిన విషయంలో ఐ సిన్ అంటాడు. సిండ్ ఇక్కడేమో గ్రేట్లీ సిండ్ అని. అయితే సరే, ఇప్పుడు దావీదు జీవితంలో ఒకవేళ దావీదు చాప్టర్ క్లోజ్ చేయడానికి, బాగా వినండి, దావీదు చాప్టర్ క్లోజ్ చేయడానికి ఒక మాట జాగ్రత్తగా వినాల్సింది మనం చూస్తున్నాం. ఎందుకంటే కొందరు ప్రాణాలు బ్రతికిస్తుంది ఈ మాట. దావీదు ప్రాణాల్లో చిదిమేయడానికి, దావీదును శాశ్వతంగా సమాధి చేయడానికి, దావీదు చాప్టర్ క్లోజ్ చేయడానికి, దావీదు పిలుపును భూస్థాపితం చేయడానికి, దావీదు తట్టుకోలేని అవమానం గుండా వెళ్ళడానికి 2 కారణాలు. నంబర్ 1 ఉరియా మర్డర్, రెండోది సెన్సస్ నంబర్ లెక్క పెట్టడం స్టార్ట్ చేసి అహంకారంకి వెళ్ళాడు కదండి. ప్రభు స్తోత్రం. పశ్చాత్తాపడితే దీనులకు దేవుడు కృప ఎలా ఇస్తాడంటే, అందుకొరకే బైబిల్లో రాస్తుంది, అతిక్రమం దాచిపెట్టుకున్నవాడు వర్ధిలుడు, వాటు ఒప్పుకొని విడిచిపెట్టువాడు ఏం పొందాడండి? కనికరం పొందుతాడు. ఎలా కనికరం పొందాడు తెలుసా దావీదు? 2వ దినవృత్తాంతం 3వ అధ్యాయం 1వ వచనం. ఈ వచనం చదువుతుంటే నా హృదయం ఇలా పొడుచుకొని వెళ్ళిపోయింది. ఇంత పవర్ఫుల్ కృప అంటే. 2వ దినవృత్తాంతం 3:1 త్వరగా చదువుదాం. 3:1 2వ క్రానికల్స్ 3:1 అందరం కలిసి చదువుదాం. తరువాత సొలొమోను యెరూషలేములో తన తండ్రి అయిన దావీదునకు యెహోవా ప్రత్యక్షమైనప్పుడు మోరియా పర్వతమందు దావీదు సిద్ధపరిచిన స్థలమున యెబూసీయుడైన ఒర్నాను కళ్ళమందు దావీదు ఏర్పరిచిన స్థలమున యెహోవాకు ఒక మందిరమును కట్ట
చరిత్రను మార్చింది, భూమిని ఆకాశాన్ని కలిపి పరిశుద్ధ ప్రాంగణంగా నిలిపి నిబంధన మందసమును స్థాపింపజేసి మనుషులకు దేవునికి మధ్యలో అనుసంధానం క్రియేట్ చేసిన ఒకే ఒక దేవాలయం ఏదైనా ఉంది అంటే చరిత్రలో చెప్పుకునేది అది యెరూషలేములో సొలొమోను కట్టిన సొలొమోను దేవాలయం. ఈ సొలొమోను దేవాలయం కొరకు ఈరోజు కొట్లాడుతున్నారు, పోట్లాడుతున్నారు, యుద్ధాలు జరుగుతున్నాయి. తిరిగి దేవుని సన్నిధి ఆ ప్రాంతంలోనే రాబోతుంది. 3వ మందిరం గురించి ఈ సిద్ధపాట్లన్నీ జరుగుతున్నాయి. అంత అద్భుతమైన ఆ సొలొమోను మందిరము కట్టబడిన ప్రాంతము ఏది తెలుసా అండి? స్టోరీ కట్ చేస్తే ఒకప్పుడు మొరియా పర్వతం మీద అబ్రహాం ఏం చేశాడు? ఇస్సాకును బలి. ఆ ప్లేస్ పేరేంటి? మొరియా పర్వతం. సరే, అక్కడ స్టోరీ కట్ చేస్తే ఇప్పుడు పాపమునకు నిలువెత్తు నిదర్శనంగా, అహంకారానికి నిలువెత్తు నిదర్శనంగా, శాపానికి నిలువెత్తు నిదర్శనంగా, 70,000 మంది మరణానికి, మారణ హోమానికి, తెగులుకు నిదర్శనంగా మిగిలిన ప్రాంతం ఏదైనా ఉందంటే అది అరౌనా కల్లమే. కానీ ఆ కల్లం దగ్గర పశ్చాత్తాపడితే ఈరోజు సొలొమోను దేవాలయం ఎక్కడ కట్టాడు దేవుడు? ఎక్కడ కట్టించాడండి? అదే అరౌనా కల్లం దగ్గర కట్టించాడు. ఆకాశం వచ్చి భూమిని ముద్దాడిన స్థలం ఏదండి? పాపము విలేతాండమాడిన ప్రాంతంలోనే కృప ఏం చేసిందండి? విస్తరించింది. ఆ కృప విస్తరించిన ప్రాంతంలోనే, అరోనా కల్లంలోనే దేవుడు సొలొమోను దేవాలయాన్ని కట్టించాడు. ఆ ప్రాంతంలో వచ్చి ప్రార్థనలు చేస్తే తెగుళ్ళు ఏమైనాయి? విడుదలయ్యాయి. ఆ ప్రాంతంలో వచ్చి తగ్గింపుతో ప్రార్థన చేస్తే వారి యొక్క సమస్యలు పరిష్కారం అయ్యాయి, స్వస్థతలు పొందారు. దేవుని యొక్క ప్రత్యక్షపు గుడారపు సన్నిధి యొక్క స్పర్శ ఆ పాపానికి నిలువెత్తటి నిదర్శనమైన ఒర్నాను కల్లము దగ్గర స్థాపించాడు దేవుడు. దావీదు జీవితంలో 2 మచ్చలు అంటే అతిపెద్ద మచ్చ ఏదండి? ఒర్నాను కల్లం. అయితే ఆ కల్లం దగ్గర ఏం కట్టాడు దేవుడు? సొలొమోను దేవాలయం కట్టాడు. నెక్స్ట్ క్వశ్చన్, మందిరం కట్టాడు, మరి బిల్డర్ ఎవరు? క్వశ్చన్ అడుగుతున్నా, దాంట్లో ఆన్సర్ ఉంది. సొలొమోను దేవాలయం ఎవరు కట్టారు? సొలొమోనే కట్టాడు. మరి సొలొమోను ఎట్లా పుట్టాడు? దావీదు యొక్క ఫస్ట్ పాపం, దావీదు యొక్క ఫస్ట్ మచ్చ. బైబిల్లో దావీదు తలదించుకోవడానికి, దావీదు చరిత్ర నలిపేయడానికి సాతాను వాడిన మొదటి ప్రాంతం ఏదండి? బెత్షెబా ప్రాంతం కదా. సొలొమోను ఎవరికి పుట్టాడు? బెత్షెబాకే పుట్టాడు. దావీదు జీవితంలో 2 చీకటి గుర్తులు పశ్చాత్తాపడితే 2 కృపా గుర్తులుగా మారాయి. ఆ కృప జీవము కంటే ఉత్తమమైంది. ఆ కృప చీకటి గుర్తులను దేదీప్యమానముగా ప్రభు కృప గుర్తుగా మార్చేశాయి. తలదించుకోవాల్సిన ప్రాంతాల్లోనే పరిశుద్ధాత్మ దేవుడు విలేతాండమాడే ప్రాంతంగా మారాయి. ఏ ప్రాంతంలో ప్రజలు చీకొట్టారో అదే ప్రాంతంలో దేవుడు భూమి ఆకాశాన్ని ముద్దాడే ప్రాంతంగా మార్చాడు. ఏ ప్రాంతంలో అయితే చరిత్ర భూస్థాపితం అవుతుంది అనుకుంటే అదే ప్రాంతంలో నిత్య చరిత్ర ఆరంభమైంది. దీనికి అంతటికి ఒకటే పదం ఏంటంటే కృప. ఏంటి మళ్ళొకసారి చెప్పండి? కృప. ఇట్స్ సో పవర్ఫుల్. ప్లేస్ ఎంపిక చేసుకున్న దేవుడు బిల్డర్ని ఎంపిక చేసుకున్నాడు. ఆ 2 చీకటి గుర్తుల్లో వచ్చాయి. ఈరోజు దుఃఖముతో తలదించుకున్నావా ప్రియ సోదరి సోదరుడా? దేవుని దూరం పారిపోతున్నావు ప్రియ సోదరి సోదరుడా? నా బతుకు ఇంతే అని చెప్పి, కృపకు నేను పాత్రుని కాదని చెప్పి, ధర్మశాస్త్రం యొక్క బరువు తట్టుకోలేక దేవుని సేవించడం మానేసావా? దేవుని మందరికి దూరం అయిపోయావా? లైవ్లో కూర్చొని వాక్యం నేను వినలేనని ఈరోజు ఉక్కిరిపిక్కిరి ఏడుస్తున్నావా? కృప నిన్ను ఆహ్వానిస్తూ ఉంది. గ్రేస్ ఈజ్ ఇన్వైటింగ్ యు డియర్ బ్రదర్ అండ్ సిస్టర్. కృప నిన్ను ఆహ్వానిస్తోంది. కృపకు అపాత్రులంటూ బైబిల్లో ఎవరు లేరు. కృపకు అపాత్రులైన వారు జీవితంలో ఇంకెవరు పుట్టలేదు, బోరో. ధైర్యముతో కృపాసనంలోకి వచ్చాడు దావీదు. అయ్యా పశ్చాత్తాపడుచున్న ప్రభా. 2 చీకటి గుర్తులు దావీదు చరిత్రే కాదండి, ఈరోజు మన చరిత్రను ఏం చేసింది? మార్చేసింది. యేసు ప్రభు ఎవరు సంతానంలో వచ్చాడు? దావీదు సంతానంలోనే. దావీదు చాలామంది బిడ్డలు కదా. సొలొమోనులో నుండి వచ్చాడు. ఏ ప్రాంతంలో అయితే దావీదుకు మచ్చగా మిగిలిపోయిందో అదే ప్రాంతం మానవుని యొక్క మచ్చని ఏం చేసింది? తుడిచేసింది. ఈ కృప ఈ కార్యము చేయకపోతే ఈరోజు వాక్య పరిచయం ఇక్కడ చేయాల్సిన అవసరత లేదండి. శాపానికి నివృత్తి అయ్యే ప్రాంతం ఏదైనా ఉందంటే కృప శాపాన్ని కబలించి మింగేస్తుంది, శాపాన్ని ఆశీర్వాదంగా మారుస్తుంది. బహుశా దావీదు నడుతూ ఒకటే మాట అంటాడు, దావీదా నీ జీవితంలో చీకటి గుర్తులు ఉన్నాయా అంటే 2 ఉన్నాయి. చీకటిగానే మిగిలిపోయినాయి అంటే లేదు, పశ్చాత్తాపడ్డా, తగ్గించుకున్నా,
రాజహోదాను పక్కన పెట్టి కాదని దేవుని కాళ్ళు పట్టుకున్నా. ఏమైంది రాజా దావీదంటే, నా చీకటి గుర్తులు ఈరోజు మీ అందరికీ ఏమిచ్చింది? వెలిగిచ్చింది. నోర్లు మూగపోయిన ప్రాంతంలో సొలొమోను దేవాలయం తిరిగి నోర్లు తెరిచి దేవుని ఆరాధించే స్థలంగా మార్చబడింది అయ్యా. కృపా ప్రాంతంలో చేయగలదు తగ్గించుకున్నా. ఒక్కసారి తగ్గితే ఏమి నువ్వు పోవు. తగ్గించుకుంటే దేవుని దగ్గర దేవుడు ఏం చేస్తాడు? కృపను విస్తరింపజేస్తాడు. ఆ కృప నీ చరిత్రను ఏం చేస్తుంది?